నిజాంపేట గ్రామ శివారులో వరిధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తపడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేటలోని ఓ రైస్ మిల్ లో లోడ్ అయి ఆంధ్రాకు వెళ్తున్న క్రమంలో నిజాంపేట గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణహాని జరగలేదు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్డు పనుల్లో భాగంగా రోడ్డును పెద్దగా నిర్మించిన పాత కల్వర్టుని పునరుద్ధరించడం వలన కల్వర్టు చిన్నగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ఎంపీ అధికారులు మాత్రం నిమ్మకు నూరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పరిధిలో గల 765 DG అనే నూతన రోడ్డు వేయడం ద్వారా మన యాక్సిడెంట్లు తగ్గాలే కానీ యాక్సిడెంట్లు ఈ యొక్క 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఒక 5-6 యాక్సిడెంట్లు కావడం జరిగింది. రోడ్డు పెద్దగా ఉన్నది కానీ పాత ఉన్న బ్రిడ్జిని మాత్రం ఎలాంటి మరమ్మతులు చేయడం లేదు. తదనంతరం చాలామంది కొత్త రూట్లో ఈ రూట్లో రావాల్సిన వాళ్ళు అర్థం కాక ఆ బ్రిడ్జిని ఢీకొని చాలా యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ లారీ అనేది వడ్ల బస్తాలు తీసుకెళ్లే రైతుల వడ్డు తీసుకెళ్లే లారీ కూడా ఈరోజు దాని ద్వారా యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జిను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెద్దగా బ్రిడ్జ్ చేసి పెద్ద లైన్ చేయాల్సిందిగా కోరుతున్నాం గ్రామ ప్రజలకు.